హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది వరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను. మన సెకండ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది చాలా యూజ్ ఉంటుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ 33 జిల్లాల సమగ్ర సమాచారం సంబంధించినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ప్రతిరోజు ఇవి డైలీ మధ్యాహ్నం, అదేవిధంగా ఈవినింగ్ 7కు అండ్ అదేవిధంగా 9 o'clock అయితే ఉంటున్నాయి. జస్ట్ మీరు అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటన్నిటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేయండి. నా ప్రొఫైల్ వస్తుంది, అక్కడ నన్ను ఫాలో కండి. అన్అకాడమీలో చాలా వరకు ప్లస్ కోర్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ 24+3 ఆఫర్ ఉంది. అండ్ బ్యాచ్ కోర్సెస్ చూసినట్టయితే లక్ష్యంతో గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నిటిని రాసి మీరు ఫ్రీగా ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ప్లస్లో మీకు కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫ్రీ టెస్ట్లు ఇస్తారు, మాక్ టెస్ట్లు ఉంటాయి. 1 month నుంచి 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. సో దాని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. సో కావాలనుకున్న వారు ఇక్కడ స్క్రీన్ పైన కనుతున్న నెంబర్కు అమౌంట్ అనేది చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక వాట్సాప్ ద్వారా పంపిస్తే 1 to 2 hours పంపించడం జరుగుతుంది. 6 months కావాలనుకుంటే 60 రూపీస్ చెల్లించండి. 1 లేదా 2 months కావాలనుకుంటే పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించండి. చాలామంది ఈ విధంగా తీసుకున్నారు. ఇంకెవరికైనా కావాలనుకుంటే సో ఈ నెంబర్కి అయితే అమౌంట్ చెల్లించి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ని అయితే వాట్సాప్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే ఏడాది ఇంగ్లీష్ మీడియం అంటే ఇక్కడ చూడవచ్చు 1 నుంచి 10 వరకు ఒకేసారి ప్రారంభం. తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల బోధన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు సిద్ధం. పరీక్షల రద్దు ప్రసక్తి లేదు, ఖచ్చితంగా నిర్వహిస్తాం. స్కూళ్ళ పునఃప్రారంభంపై పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాం. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా ఇక్కడ మంత్రి సబితా ఇందర్ రెడ్డి వెల్లడించినట్టు చూడవచ్చు. సో నిన్న మీడియా తోటి సబితా ఇందర్ రెడ్డి గారు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు కొన్ని విషయాలు అయితే ఇటువంటి మనకు చెప్పడం జరిగింది. సో దానిలో ముఖ్యంగా మనకైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఓకేనా 1st నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం అయితే తీసుకురాబోతున్నారు. సో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి ఇంగ్లీష్ మీడియాన్ని అయితే ప్రారంభించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి తెలిపారు. సో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని తరగతులకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభిస్తామని చెప్పారు. సో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తెలుగు మీడియం బోధన యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. బుధవారం బషీరాబాద్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి నిపుణుల నుంచి సలహాలు స్వీకరించి సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందిస్తామని చెప్పేసి తెలిపారు. సో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నారు. 7వ తరగతి వరకు ఒక పేజీలో తెలుగు, మరొక పేజీలో ఇంగ్లీష్లో పాఠ్యాంశాలతో కూడినటువంటి పుస్తకాలను రూపొందించామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా త్వరలోనే ఖాళీలు ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ త్వరలో అని చెప్పేసి అంటున్నారు. ఇక త్వరలో అంటే అది ఎప్పుడు అనేది చూడాలి. సో ఎప్పటి నుంచో ఇదే వర్డ్ మనం త్వరలో అనే వర్డ్ అనేది వింటూనే ఉన్నాం, బట్ భర్తీ మాత్రం చేయట్లేదు. సో ఇదే న్యూస్ మనకు ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. సర్కార్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అన్ని క్లాసులకు ఒకేసారి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సబ్ కమిటీలో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటాం. సో ఇక్కడ ఫ్యూచర్లో ఇంగ్లీష్ మీడియం టీచర్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. విమర్శలు మాని సలహాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలకు సూచించారు. సో ఈ భర్తీ కూడా మ్యాక్సిమం ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కనుక ఇంగ్లీష్ మీడియం టీచర్ పోస్టుల భర్తీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు కనుక ఇప్పటివరకు ఖాళీ ఉన్నటువంటి పోస్టులను మరి భర్తీ చేసేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వంలో ఉన్నట్లయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి దాదాపు మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు అయితే న్యూస్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల పరస్పర బదిలీలకు సరే అంటే ఇక్కడ చూడవచ్చు. సీఎం కేసీఆర్ అంగీకారం, నేడు ఉత్తర్వులు జారీ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది. అప్పీళ్లు దంపతుల వినతులకు పరిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక న్యూస్ అయితే ఇచ్చారు. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది.
సో రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చినటువంటి వినతులు, బదలాయింపులు సందర్భంగా ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానం కింద దాదాపుగా 70,000 మందికి పైగా ఉద్యోగుల బదలాయింపు జరిగింది. ఈ సందర్భంగా పలువురు భార్యాభర్తలైన ఉద్యోగులు బదిలీలు కోరారు. పనిచేస్తున్న చోటే కాకుండా వేరే జిల్లాలో జోన్లు, బహుళ జోన్లు వెళ్ళినటువంటి ఉద్యోగులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో ప్రభుత్వం వీరికి అప్పీలను అవకాశం కల్పించడంతో దాదాపుగా 3,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సో వీటిపై సరైనవి భావించినవే వాటిని అధికారులకు పరిష్కరించగా మిగిలినవి ఆమోదం పొందలేదని చెప్పేసి వాటికి సంబంధించి ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సివిల్స్కి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఉచిత టెస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనకు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ప్రతి ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష రాసిన వెంటనే ఫలితాలను ప్రకటించి సీనియర్ అధ్యాపకులతో ప్రశ్నపత్రాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఒకసారి మీరు సంప్రదించాలని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే వాళ్ళు జారీ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఒక భారీ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం 2,422 పోస్టులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. 1 సెకండ్. ఓకే, సో ఇవన్నీ అప్రెంటిస్షిప్ పోస్టులు. సో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఈ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రేడ్లు ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, అదేవిధంగా ఇంకా ఇట్లా ల్యాబొరేటరీ అసిస్టెంట్, టర్నర్, వెల్డర్కి సంబంధించినటువంటి విభాగాల్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇది రైల్వేలో అప్రెంటిస్షిప్ జాబ్స్ కనుక బాగుంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో వీటికి అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఇంకా ఈనాడు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి ఉద్యోగాలు అయితే చూడవచ్చు. సో ఇదే కాకుండా సేమ్ మనకి ఇక్కడ ఇంకొక దాంట్లో కూడా ఇచ్చారు, అక్కడ క్లియర్గా ఇచ్చారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఉద్యోగాల భర్తీ కాలయాపనకే కమిటీ అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు. సీఎం కేసీఆర్ 7 ఏళ్లుగా ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాజాగా ఐఏఎస్లతో కమిటీ వేయడం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడమే అని చెప్పేసి మనకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఓయూలో ఆయన మాట్లాడుతూ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కాలయాపన చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేసేందుకే తాజాగా ఈ కమిటీని వేశారని చెప్పేసి అనడం జరిగింది. నిరుద్యోగుల పోరాటాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ కరోనా సాకుతో యూనివర్సిటీలను మూసివేయించారని దయాకర్ ఆరోపించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు ఐఏఎస్ కమిటీ అనేటువంటిది కాలయాపన కోసం వేశారని చెప్పేసి ఇక్కడ ఒక విద్యార్థి నేత అయితే ప్రభుత్వాన్ని విమర్శించినట్లు మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటే ఒకటి ఇచ్చారు. ఇక్కడ 3 పెండింగ్ డిఏలపై జీవోలు జారీ, వచ్చే నెలలో ఖాతాల్లోకి పింఛన్దారులకు, అరియర్స్కు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎంప్లాయ్మెంట్కు సైతం అని చెప్పేసి ఇచ్చారు. ఖజానాకు 300 కోట్ల భారం అని చెప్పేసి సో డిఏకి సంబంధించి ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పారు. సో ఉద్యోగులకు వస్తుంది, అందరికీ గుడ్ న్యూస్ ఉంటుంది, కానీ నిరుద్యోగులకు మాత్రం గుడ్ న్యూస్ ప్రభుత్వం అయితే చెప్పట్లేదు. ఎప్పుడు చెప్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ నేవీలో ఆఫీసర్ పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇండియన్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్స్ కింద ఐటీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆ విధంగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన విడుదల చేశారు, నోటిఫికేషన్. సో దీనిలో మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి దానిలో ఐటీ అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే వాటికి సంబంధించిన ట్రైనింగ్ లాంటిది మొత్తం 60% మార్కులతోటి మీరు బీఈ, బీటెక్ లాంటి కోర్సెస్ చేసిన అభ్యర్థులు, ఎంఎస్సిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఐటీ విభాగం చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నేను వీలైతే ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి ఉద్యోగాలు, శాలరీ ఎక్సలెంట్ శాలరీ అయితే ఉంటుంది. సో February 10th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక సిడ్బీలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 21 వేకెన్సీస్ ఉన్నాయి. సో స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి దానిలో మనకు లీగల్ కౌన్సిల్ ఆఫీసర్, లీడ్ ఆఫీసర్, డేటా సైంటిస్ట్, కన్సల్టెంట్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఈ మంత్ 28కి ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక విద్వాన్ విశారద క్యాండిడేట్లకు టీచర్ ఉద్యోగాలు ఆపిండ్రు అంటే ఇక్కడ చూడవచ్చు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్లో 2 డిగ్రీలు తొలగింపు, అంతకుముందు అన్ని పరీక్షలకు అవకాశం, హైకోర్టు ఆర్డర్స్తో
టీఆర్టీ రాసిన అభ్యర్థులు సో సెలక్షన్ కోసం 4 ఏళ్లుగా వెయిటింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు. 2017 హిందీ టీచర్ రిక్రూట్మెంట్లో విద్వాన్ విశారద అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్తో ఎగ్జామ్ రాసి మెరిట్ సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులంతా దిక్కుచోతని స్థితిలో పడిపోయారు. చేతికి వచ్చినటువంటి ఉద్యోగం చేజారిపోవడంతో 4 ఏళ్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరేట్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే చాలామంది ఏజ్ బార్ అయ్యారని తమకు న్యాయం చేయాలని చెప్పేసి వేడుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకి ఏదైతే హిందీ 2017 టీఆర్టీ పోస్టులకు సంబంధించినటువంటి దానిపైన కొంతమంది నిరుద్యోగులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే జాబ్ వచ్చినటువంటి ఉద్యోగులే, కాకపోతే దానిలో కొన్ని డిగ్రీస్ తీసేశారు, అది వాళ్ళకు జాబ్ని అయితే తీసేసినటువంటి చూడవచ్చు. అంటే వాళ్ళు జాబ్ కోల్పోయిన పరిస్థితి మనం చూడవచ్చు అక్కడ. సో ఇవి మనకు వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నేనైతే అన్అకాడమీలో అన్లిమిటెడ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నానండి, చాలా మంచి అవకాశం. సో ఇప్పుడైతే 33 డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా కండక్ట్ చేస్తున్నారు. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా ఎక్సలెంట్ బిట్స్ ఇస్తున్నాను అండ్ పాలిటీ ఇస్తున్నాను. దాంతోపాటుగా ఉద్యమ చరిత్ర కూడా, ఈ మూడింటికి సంబంధించినటువంటి టెస్ట్లో ఇది నైట్ 9 o'clock ఉంటుంది. డైలీ 9 PM ఉద్యమ చరిత్ర అనేది కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 7 PM సో 33 జిల్లాలకు సంబంధించి ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో పాలిటీ ఉంటుంది. ఈరోజు 1 నుంచి 3 వరకు ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.